లభించలకు రావద్దని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే ఎవడిచ్చింది నీకు అధికారం? నీకు ఎవడిచ్చింది అధికారం చెప్పండి. ఇప్పటికే ఆనాడు ముచ్చటలో ఫార్మాసిటీ కోసం హెలికాప్టర్ని సర్వే చేసి అక్కడ 19,000 ఎకరాల పైచలకు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకొని 14,000 ఎకరాల భూమి తీసుకున్నారు. 14,000 ఎకరాల భూమి, అక్కడ ఎకరం భూమి కోటి నుంచి 3 కోట్ల రూపాయలు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోదండ రెడ్డి గారు అనేక ఉద్యమాలు చేసి మేము అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ ముచ్చటలో రైతుల దగ్గర బలవంతంగా తీసుకున్నటువంటి భూములు మనకు తిరిగిస్తాయేమో, మళ్ళీ వాళ్ళకు లాభం అవుతుందని చెప్పి అనుకున్నాం. కానీ ఇవాళ ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఫోర్త్ సిటీ పేట తీసుకుంటున్నారు. రైతులకు ఇచ్చిన డబ్బు కేవలం అసైన్మెంట్ భూములకు ఇచ్చిందో 8 నుంచి 10 లక్షల రూపాయలు, పట్టాదారులకు ఇచ్చిన పైసలేమో 18 లక్షల రూపాయలు పర్ ఎకర్. కానీ వాళ్ళు ఉన్నటువంటి మాత్రం 3 కోట్ల ఎకర్. ఇది ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేస్తా అని చెప్పి అనుకున్నారు. భూములు లేని వాళ్ళకి భూములు పంచించిన చరిత్ర చూసిండ్రు, ఇల్లు లేని వాళ్ళకి కట్టించిన చరిత్ర చూసిండ్రు, ప్రజలకన్నా ఆదుకునే చరిత్ర చూసిండ్రు. కానీ ప్రజల భూములు గుంజుకునే, ప్రజల ఇల్లు కూలగొట్టే, ప్రజల జీవితాల్లో చెలగాట మాట్లాడినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం మాత్రం చూడలేదు. నాకు తెలిసి ఇవాళ ఆయనకు ఎవరు చెబుతున్నారో ఎవరు సదాధారణలో అర్థమవుతుంది. కానీ అధికారం ఉన్ననాడు కళ్ళు నెత్తికెక్కి ఎవరు చెప్పినా అర్థం కాకపోవచ్చు. కానీ త్వరలోనే అది గ్రౌండ్లో ఏదో తేలిపోయే ఆస్కారం. గతాన్ని మనం తర్కించుకోవాలి, అవలోకనం చేసుకోవాలి. గతాన్ని తర్కించుకొని అవలోకనం చేసుకుంటే ఇవాళ ఏముందో మనకు అర్థమైంది. ఇప్పటికే ఇక్కడ హైదరాబాద్ కూల్చేసినటువంటి పేదల ఇళ్ళ కన్నీళ్ళ గాథలు ఇంకా తీరలేదు. ఇప్పటికీ ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, కోర్టులు మొట్టకాయ వేసినప్పటికీ కూడా ఇవాళ మూసి ప్రక్షాళనపేట బ్రహ్మాండమైనటువంటి కాలనీలని ఎన్నో సంవత్సరాల క్రితం కొనుక్కొని కట్టుకున్న ఇళ్లను కూలగొట్టేటువంటి అధికారం మీకు లేదని చెప్పి కోర్టులు తప్పుపడుతున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము కూలగొడతాం, మేము మల్టీనేషనల్ కంపెనీలకు ఇస్తాము జాగాలు, పెద్ద పెద్ద రిసర్చ్ కడతాం, అక్కడ వ్యాపార కేంద్రాలు అయితే అని చెప్పి మాట్లాడుతుంటే ఇవాళ ఎవడేం చెప్పాలి? కంచె చిన్న వేసినట్టుగా ఇవాళ ఏ ప్రభుత్వం అయితే ఇవాళ కోర్టులంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, ప్రజలంటే మర్యాద లేదు, నేను చెప్పిందే వేదం అనే పద్ధతులు కూడా ఇలా వివరిస్తుంది. హైడ్రా ఒక డ్రామా అని తెలిపింది. మూసి ప్రక్షాళనపేట ఇలా వేల కోట్ల రూపాయలు దందా చేయడానికి ఇలా రూపకల్పించినట్టుగా అర్థమైపోయింది. ఇవాళ ఇక్కడ ఈ పని చేస్తుంది. నేను అంటున్నా, ఇప్పటికే ఇక్కడ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది. అంటే ఆనాడు ఎయిర్పోర్ట్ కోసం భూములు ఉన్న వాళ్ళేమో 20 లక్షల రూపాయలు, 30 లక్షలు, 20 కోట్ల రూపాయలు, 30 కోట్ల రూపాయలు మా భూములకు విలువ పెరిగిందని చెప్పి సంతోషపడతారు. కానీ అందులో భూములు కోల్పోయిన రైతులు మాత్రం ఊడ్చే కాడ, తుడిచే కాడ, టాయిలెట్ సాఫ్ చేసే కాడ ఉంటారు. మేము అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం వాళ్ళు, ఎక్కడ మా మీద ఎంత మంది శంషాబాద్, ఎక్కడ మా చుట్టుపక్కల ఏందమ్మా అంటే మా భూములు పోయిన బిడ్డ ఇలా మాకు నౌకర్లు ఇచ్చిండ్రు, ఈ నౌకరు టాయిలెట్ అడిగే నౌకరి బిడ్డ, ఇది ఊడ్చే నౌకరి బిడ్డ అంటున్నారు. ఇలా 100 సంవత్సరాలుగా 100 తరాలు బతికిన భూముల మీద ఇవాళ ఒక్కసారి ఏదో కంపెనీ వస్తాడు, ఇలా కంపెనీ పెడతాడు. ఈ పక్కగా నాయకుడాల్లో ఒక పోలేపల్లి సెజ్జాను లేదు. పోలేపల్లి సెజ్జి మీద ఇప్పటికి కొట్లాడుతూనే ఉన్నారు. ఆనాడు మా భూములు తీసుకున్నాడు, మాకు మొత్తం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు. కానీ వైట్ కాలర్ నౌకర్లంతా కూడా పెద్ద పెద్ద జీతాలు వచ్చే నౌకర్లనేమో బయట చేస్తున్నారు. ఇవాళ ఛాయ్ అందించే కాడ, కప్పులు కడిగే కాడ, ప్లేట్లు తీసే కాడ, ఊడ్చే కాడ మేమున్నామని చెప్పి మాట్లాడుతున్నాయి. ఆ ఉద్యోగం కూడా నువ్వు వాళ్ళ కోపం వస్తే ఎప్పుడన్నా అప్పుడు తీసేస్తారని చెప్పి మాట్లాడుతున్నాను.